శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 68వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఇది అమ్మవారి కంఠానికి సంబంధించింది అంటూ చెప్తున్నారు శంకరులు వారు. మరి ముందుగా రోజులాగే మనం ముందుగా సంస్కృత శ్లోకాన్ని విందాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు చెప్పుకున్న తర్వాత తెలుగులో పద్యాన్ని కూడా విని అప్పుడు మనం విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. భుజాశ్లేషాన్నిత్యం పురదమయితు కంటకవతీ తవ గ్రీవాధత్తే ముఖకమలనాళశ్రియమియం స్వతః శ్వేతాకాలా గురుబహుళజంబాలమలినా మృణాలీలాలిత్యం వహతి యతతో హారలతికా. అమ్మగారు ఎంతో చక్కగా, ఎంతో అర్థవంతంగా ఈ శ్లోకాన్ని మనకి పాడి మరీ వినిపించారు. మరొకసారి ఆవిడకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ శ్లోక ప్రతిపదార్థాన్ని ముందు మనం తెలుసుకుందాం. హే జగజ్జనని భగవతి, పురదమయితు. పురదమయితు అంటే త్రిపురాసురుణ్ణి సంహరించిన శివుడి యొక్క భుజ ఆశ్లేషాత్ అంటే భుజముల కౌగులింత వలన నిత్యం నిరంతరము కంటకవతి రోమాంచములు గల తవ నీ యొక్క ఇయం గ్రీవ ఈ కంఠము ముఖకమల ముఖపద్మము యొక్క నాళ అంటే కాడ యొక్క శ్రియం కాంతిని ధత్తే ధరిస్తోంది. యత్తదహ అంటే దాని క్రింద స్వతః సహజముగా శ్వేత తెల్లని కాల నల్లని అగరు యొక్క బహుళ ఆధిక్యం వలన జంబాల బురద చేత మలిన మాసిన హారలతిక లత వంటి హారము మృణాలి అంటే తామరతోడు యొక్క లాలిత్యం అంటే అందం వహతి ధరిస్తోంది అంటూ చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి, దీని తాత్పర్యం ఏమిటి? ఇక్కడ శంకర భగవత్పాదులు వారు చెప్తున్నారు, ఓ తల్లి జగన్మాత, నీ కంఠాన్ని త్రిపురాసురుణ్ణి వధించిన శివుడు తన బాహువులతోట ఆలింగనం చేసుకుంటే నీలో కలిగిన ఆ గగురుపాటు పులకింత వలన చర్మం పైన పులకలుగా ఏర్పడి, అంటే నూగు మనకి గూస్ బంప్స్ అంటారు కదా, అది నీ ఈ కంఠము నీ ముఖ కమలానికి నాళంలాగా మారింది ఆ గూస్ బంప్స్ వచ్చి అని చెప్తున్నారన్నమాట. అంటే ఆ చర్మం పులకించినప్పుడు దాని మీద వెంట్రుకలు నిలబడ్డాయి అని. నీ కంఠానికి కాస్త కిందగా నువ్వు ధరించి ఉన్న ముత్యాల పేరు నీ మెడకు అలదుకొన్న నల్ల అగరుగంధం సోకి ఆ ముత్యాలు కూడా నీలిరంగుగా మారి నీ కంఠం తామరతూడు చక్కదనాన్ని గుర్తు తెస్తోంది అంటున్నారు శంకరుడు వారన్నమాట. దీని వివరణలోకి వెళ్లే ముందు మనం తెలుగులో పద్యాన్ని కూడా విందాం. ఆ తర్వాత వివరణలోకి వెళ్దాం. ముందుగా తెలుగులో పద్యం. శైవాలింగిత భావకంటకముతో చర్మం పొంగారి స్వభావశ్వేతము నల్లనౌయ గురు జంబాలార్థ పంకముగా శైవాలముగా హారవల్లరమరన్ సంపూర్ణమై వెలుగు నీ గ్రీవం ఒప్పు భవన్ముఖాంబుజధర శ్రీనాళ రూపముగా. అనురాధ గారు ఎంతో చక్కగా మనకి ఈ పద్యాన్ని పాడి వినిపించారు. మరొకసారి ఆవిడకి అభినందనలు తెలియజేస్తూ మన శ్లోక వివరణలోకి వెళ్దాం. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగా లలితా సహస్రనామంలో గనక మనం రత్నగ్రేవేయ చింతాక లోలముక్త ఫలాన్విత అన్న నామాన్ని గుర్తు తెచ్చుకుంటే గనక రత్నఖచిత గ్రైవేయేణ గ్రీవాభరణే చింతకేన చార్థాత్ సౌవర్ణేన లోలైః చంచలైః హారభావమాపన్నైః ముక్తాఫలైశ్చాన్విత రత్నమయం గ్రీవా సంబంధి చ యచ్చింతాకం
తత్ అధః స్థిర పంక్తిరూపేణ లంబమాణైర్ముక్తాఫలైరిత్యేకాభరణం పరం వా చింతాకమాంధ్రదేశే ప్రసిద్ధం లలాటికా పర్యా ఇది కచిత్ అన్నారు. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ చింతాకు పతకాన్ని ఆభరణంగా ధరించడం అనే సాంప్రదాయం ఉంది. రత్నాలు పొదిగిన ఈ బంగారు చింతాకు మెడలో ఆభరణంగా ధరిస్తూ ఉంటారు వాళ్ళు. అమ్మవారు కూడా ఈ చింతాకు పతకాన్ని మెడలో ధరించి ఉన్నారు. ఈ చింతాకు పతకంతో పాటు అటు ఇటుగా కదులుతూ ఉండే ముత్యాల హారం కూడా మెడలో ఉంది అని అర్థం అన్నమాట. అమ్మవారి ఆపాదమస్తక స్వరూపంలో ఒక్కొక్క అవయవాన్ని ధ్యానం చేస్తే ఒక్కో ఫలం మనకి కలుగుతుంది అంటూ చెప్తున్నారు. ఇందులో మనకి కబరీబంధం అంటే జుట్టు ముడి లేదా కేశపాసం ధ్యానం చేస్తే మనకి కర్మబంధం తొలగిపోతుంది. హృదయగతమైన గ్రంథులు అజ్ఞానపు ముడులు విడివిడిపోయి ప్రజ్ఞానవంతమవుతాయని మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. అమ్మవారి మెడకు సంబంధించిన నామంలో కూడా అలాంటి సూచన మనకి కనబడుతోందనమాట. ధ్యాన లక్ష్యాన్ని, ధ్యాస శుద్ధిని బట్టి ప్రతిఫలం ఉంటుంది. చెంచల చిత్తులను సూచించడానికి ఈ నామంలో లోల అన్న పదం వాడబడింది. ముక్త సంగులను సూచించడానికి ముక్త అనే పదం వాడబడిందనమాట. ఈ 2 రకాల వారికి వచ్చే ప్రతిఫలాలను, తరతమ భేదాలను సూచించడానికి ఆ, ఫల, అన్విత అనే పదాలను వాడారు ఈ నామంలో. అవి వారి వారి ధ్యాన శుద్ధిని బట్టి ఆయా ఫలాలను అన్వయించుకోవాలి అంటూ చెప్పబడ్డాయన్నమాట. అంటే తత్ తాదృశ కోశలేఖనాత్ చింత్యం గ్రీవాయామేవ చింతా ధ్యానం ఏషాం తే గ్రైవేయ చింతాకాః ఉపర్యుపర్యాపతత ఏవ ధ్యానం ఏ కుర్వంతి నా పునర్దహర కుహరాంతర్దేవత ద్రఢయితుం క్షమస్తే మధ్యమాధికరిణ ఇత్యర్థః. లోలాః సతృష్ణాః అధమాధికరిణః లోలశ్చలశ్చల సతృష్ణయోః ఇది అగ్నిపురాణానుయాయ అమరః అంటున్నారు. ముక్త ఉత్తమాధికారిణః ఏతేషాం త్రయాణామపి యాని రత్నభూతాని ఫలాని అల్పఫలాని అధిక ఫలాని చ ఆదిశాదార్థే అభివ్యాప్తావితి కోశాత్ తైరన్విత తద్దానే తత్పరా ఇది ప్రకృతోభయ విషయక శ్లేషః అన్నారు. అంటే ఇందాక మనం పైన చెప్పుకున్నట్టుగానే లోకపు కోరికలకై ధ్యానించేవారు లోలులు, ముక్తికై ధ్యానించేవారు ఉత్తములు అంటూ ఈ ప్రకృతార్థ స్ఫురణ చేత ఉభయశ్లేష అలంకారంతో ఈ నామాన్ని చెప్పడం జరిగింది ఇక్కడ మనకి అంటూ చక్కటి అర్థాన్ని ఇచ్చారు ఇక్కడ మనకి. ఆవిడ మెడని మనం చూడగానే ఆవిడ ముత్యాల హారం కనపడ్డం, ఆ ముత్యాల హారంలో మనకి ఆ ముక్తికి సంబంధించిన విషయం తెలుసుకోవడం ఇది ఇందులో ముఖ్యం అన్నమాట. ఇకపోతే భగవత్పాదులు వారు అమ్మవారి కంఠాన్ని గురించి వర్ణిస్తున్నారు కదా ఇందులో. అమ్మవారి ముఖం పద్మంలా ఉందనడానికి ఎన్నో కారణాలు చెప్పారు ఆయన. అందులో పద్మం అన్నారు కాబట్టి తామర తూడుతోటి పోల్చాలి కదా మరి దాని కింద ఉన్న భాగాన్ని. దాని గురించి ఇక్కడ మనకి వర్ణిస్తున్నారన్నమాట. ఆ తామర తోడు నీ కంఠం తల్లి అంటున్నారు. అయితే ఇందులో ఆయన చమత్కరించిన విధానం చూడండి. ఈశ్వరుడు ప్రేమతోటి అమ్మవారిని ఆలింగనం చేసుకుంటే ఆ సమయంలో ఆ పాలాక్షుడిని పాల అగ్ని సెకలు ఆవిడ శరీరాన్ని బాధించకుండా నల్ల అగరు చందనం చల్లగా రాసుకుంటుంది ఆవిడ. ఆ అగరు చందనం ఆమె తెల్లని ముత్యాల పేర్లతో కలిసిపోయి నీలకంఠుడు గరళకంఠుడు అయిన ఈశ్వరుని మెడ వద్ద గల నీలిరంగు కూడా ఆ అమ్మవారి తెల్లని ముత్యాల పేరులో ప్రతిఫలించి ఆ తెల్లని ముత్యాలు కాస్త నీలిరంగు ఆకుపచ్చ కలిసిన శ్యామవర్ణంలోకి మారిపోతున్నాయట. అవి తామర తోడును గుర్తుకు తెస్తున్నాయి. అంతేకాకుండా ఇంకా ఏమంటున్నారు, అమ్మవారు అయ్యవారి ఈ ఆలింగనకు ప్రతిస్పందించినప్పుడు రోమాంచితురాలైంది ఆవిడ రోమాంచితురాలు అవడం మూలంగా ఆవిడ కంఠం మీద నూగు ఉంటుంది కదా, అది కాస్త ఆ పులకరింతకి లేచి నిలబడిందిట. అప్పుడు తామరతోడికి నాళం మీద చిన్నగా మనకి గరుగ్గా తగులుతూ ఉంటుంది. ఆ అమ్మవారి రోమాలు అలా నిక్కబొడుచుకొని ఉండడం మూలంగా అది కరెక్ట్గా తామరతోడితోటి సరిపోయింది అంటూ
ఇందులో బాహ్యార్థం కింద చెప్పుకుంటే ఇందాక చెప్పినట్టుగా దీని అంతరార్థం మనకి 2 రకాలుగా మనుషులు చూస్తారు. అందులో ధ్యాస లక్ష్యాన్ని, ధ్యాస శుద్ధిని బట్టి ప్రతిఫలం ఉంటుంది. చంచల చిత్తుల్ని సూచిస్తున్నారు. అలాగే ముక్త అన్న పదాన్ని వాడి ఇక్కడ మనకి భక్తులు ఏ విధంగా ముక్తులు అవ్వచ్చు అంటూ కూడాను ఇందులో మనకి ప్రతిపాదించారు శంకరుల వారు. ఈ నామానికి గనక మనం యంత్రం చెప్పుకుంటే ఇది అధోముఖ సమభుజ త్రికోణం. త్రిశూల త్రయయుక్తము హ్రీం బీజయుక్తం అయినటువంటిదనమాట ఇది. ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే మనం ఈ యంత్రాన్ని, ఈ బీజాక్షరాన్ని పూర్తిగా గురుముఖతః నేర్చుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కే విద్య ఈ శ్రీ విద్య అన్నది. కాబట్టి మనం ఎవ్వరం కూడాను మనం ప్రాక్టీస్ చేయకూడదు. అలాగే మనం ఈ శ్లోకాన్ని గనక పఠిస్తే మనకి రాజప్రియత్వం లభిస్తుంది అంటున్నారు పెద్దలన్నమాట. శంకరుల వారు మన కోసం చాలా చక్కగా ప్రతి శ్లోకాన్ని అమర్చి ఇచ్చారు కాబట్టి, మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకొని, దాని అంతర్లీన అర్థంతోటి అమ్మవారిని దర్శించడం ప్రారంభించాలి. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు.